హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువును రక్షకుడును మానవ పాప విమోచకుడు మానవ నిర్మాణకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనములు తెలియజేస్తున్నాం. దైవగ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నా. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. దేవుడు సెలవిచ్చే మాటేమనగా, నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. అనగా దీని యొక్క భావం ఏంటి అంటే, నీవు కలిగి ఉన్నదాన్ని నువ్వు అనుభవించు, నీవు కలిగి ఉన్నదాన్ని నీవు తీసుకో అని దాని అర్థం. అయితే ఈనాడు సమాజము పాడైపోవటానికి కారణం ఏంటంటే, వారి కలిగి ఉన్న దాన్ని అనుభవించడం బదులు వారు కాని దాని కొరకై ప్రాకులాడుతున్నారు. అది వారిది కాదు, అది వారు ప్రయాసపడలేదు, వారు శ్రమ పడలేదు, దాని కొరకై వారు వెచ్చించలేదు. ఈనాడు సమాజంలో లంచగొండులు పెరిగారు, అక్రమార్జితము పెరిగింది. వారికి నెల నెల జీతాలు వస్తున్నప్పటికీ ఆ జీతములపై ఆధారపడకుండా వారు పరాయి దానిపైన ఆధారపడేటువంటి బ్రతుకు. అందుకే లేఖనాలు చెప్తున్నాయి, నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీకొచ్చే జీతముతో నువ్వు తృప్తి చెందు. అందుకే ఆనాడు సైనికులు బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి. ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వారు బాప్తిసాలు తీసుకుంటాకు వచ్చినప్పుడు ప్రభువారు వారితో అన్నారు. ఏమన్నారు అంటే, మీరు మీ జీతములతో తృప్తి చెంది ఉండండి అని అన్నారు. లేఖనాల్లో మనం ఈ సత్యాన్ని మరి లూకాసు సువార్త 3వ అధ్యాయము 14వ వచనములో మనం చదువుతున్నాం. సైనికులు ఆ దినమున బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది? ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనం దేవుని వాక్యంలో 3వ అధ్యాయం 12. సుంకరులను బాప్తిసం పొందవచ్చు బోధకుడా, మేమేమి చేయవలని అతను అడుగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవాలని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదనో అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందియుడని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాటలు ఇవి. అందుకనే నీ సొంత కొండలో నీళ్లు త్రాగు. నీకు దేవుడు జీతం ఇస్తాడు, ఆదాయం ఇస్తాడు. నెలంతా పని చేసినందుకు, ఉదయం నుండి సాయంకాలం దాకా కూలి చేసినందుకు దేవుడు ఇస్తాడు. ఇచ్చిన దానితో నీవు తృప్తి చెందాలి. అలా తృప్తి చెందినప్పుడు నీకు మేలు కలుగుతుంది, లేదు నువ్వు దెబ్బతింటావు. అన్యాయార్జితానికి నువ్వు వెళ్ళకూడదు, తద్వారా నువ్వు నష్టపోతావు. వాక్యములో మనం చూస్తున్నాం, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము అన్నాడు. చాలామంది ఇంట్లో భోంచేయరు, హోటల్స్లో భోంచేస్తారు. ఇంట్లో వండిన వంట వాళ్ళకి నచ్చదు. ఇంట్లో వేసినటువంటి పుల్కాలు కానీ, చపాతీలు కానీ, ఇడ్లీలు కానీ, దోశలు కానీ వారికి నచ్చవు. బయట ఎంతసేపు వారిని ఇళ్లల్లో చూడం, 24 గంటలు రిలాక్స్లో చూస్తాం. కొంతమందిని నవయుగా ఎదురుగా చూస్తాం, మరి కొంతమందిని గుడ్ మార్నింగ్ ఎదురుగుండా చూస్తాం. వారి అలవాట్లవి. నో, దేవుని వాక్యములో రాయబడిన మాట, నీ సొంత కుండలో నీళ్లు పానం చేయి. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు వచ్చే జీతం నెలకు 10,000. రోజు ఉదయకాలం టిఫిన్ బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు. రోజు ఉదయకాలం టిఫిన్ నలుగురికి బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఎంత అవుతుందండి? దాదాపు 100 నుండి 125 లేక 200 అవుద్ది. అంటే రోజు 200 ఖర్చు పెట్టావంటే
నెలకి ఎంత అవుతుంది? 6,000. అంటే నీకు వచ్చే జీతంలో 6,000 రూపాయలు ఓన్లీ ఫర్ టిఫిన్ అయితే మిగిలిన 4,000 ఏం చేస్తావు? నువ్వు మిగతా విషయాలకి ఏం ఖర్చు పెడతావు? అందుకే ప్రభువారు చెప్పిన మాట ఎంతో విలువైనది. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగము. ఈ సందర్భంలోనే ప్రభువు మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడంటే 18వ వచనంలో, నీ ఊట దీవెన నొందను, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము అన్నాడు. అంటే కొంతమంది వివాహాలు చేసుకుంటారు, కానీ భార్యలను సంతోషపెట్టుడు బదులు బయట వారిని సంతోషపెట్టడానికి వారు ప్రయత్నిస్తారు. ఇలాంటి వారిని ఏమంటారంటే వ్యభిచారులు అంటారని వాక్యము రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఎన్నో సత్యాలు రాయబడి ఉన్నాయి. దివ్య వాక్కు, దైవ వాక్కు, నిత్యమైన వాక్కు, సత్యమైన వాక్కు, జీవము కలిగిన వాక్కు, వెలుగైనటువంటి వాక్కు. ఈ వాక్కును చదువుడు ద్వారా నీ ప్రవర్తన బాగుపడుతుంది. అనుదిన జీవితంలో నీవేం చేయాలో, ఏం చేయకూడదో, ఏం చేస్తే దేవునికి మహిమో సమస్తమును బోధించేది దైవ వాక్యే. కాబట్టి గుర్తుపెట్టుకో. అందుకనే 15వ వచనములో చెప్పబడిన మాటకు అనేక ఉదాహరణలు 16, 17, 18, 19, 20 వరకు ఆయన చెప్తూ వచ్చాడు. అందుకే లేఖనాల్లో రాయబడిన మాట, నీ సొంత కొండలో నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. అందుకనే వాక్యములో కీర్తన 37 అధ్యాయం 16 వచనం చదువుతుంటే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులు కొన్న ధన సముద్రి కంటే శ్రేష్టమని రాయబడింది. కాబట్టి గుర్తెరుగుదాం, వాక్యమును గ్రహిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమును ముద్రించి ప్రజలతో మాట్లాడి మహిమ పొందమని, వారికి ఇంకా వివరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా